నవ్యాంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం తిరుపతితో పాటు కళ్యాణ్ డ్యామ్ దగ్గర ఉన్న పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ కూడా వేదికగా మారింది. అసలు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఎలాంటి ఈవెంట్లు జరుగుతున్నాయి, ఆ ఈవెంట్లో ఒక లక్ష్యం ఏంటి అనే వివరాలు మనకు అందించడానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ హోంగార్డ్ కమాండెంట్ ఈవెంట్ ఆర్గనైజర్ రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారిని అడిగి ఈవెంట్లో ఈ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఈవెంట్లు ఏం జరుగుతున్నాయి, ఇక్కడ ఈ రాష్ట్రం మొత్తం నలుమూల నుంచి వచ్చిన వాళ్ళు ఎలాంటి తన పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు, వాళ్ళ స్కిల్ ఏ విధంగా డెవలప్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఐడియాని ఏ విధంగా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, ఇక్కడ గెలిచిన వారిని ఎక్కడికి తర్వాత పంపిస్తారు అనే విషయాన్ని రామ్మోహన్ గారిని అడిగి తెలుస్తున్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. అక్కడ తిరుపతిలో జరుగుతున్న డ్యూటీ మీట్తో పాటు దీనికి లింకప్ పెట్టారు. అసలు యాక్చువల్గా డ్యూటీ మీట్లో కానిస్టేబుల్ లెవెల్ నుంచి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంటారు. అంటే ఎబోవ్ ఎస్ఐ ర్యాంక్ అక్కడ ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఈవెంట్లు ఏ విధంగా ఉన్నాయి, ఈవెంట్ల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి, ఈవెంట్లో అంటే ఎన్ని డిఫరెంట్ సెక్టర్స్ మీరు చూపిస్తున్నారు? ఇక్కడ అక్కడ కలిపితేనే డ్యూటీ మీట్. మనకు అక్కడ ఇన్ని సౌకర్యాలు లేవు కాబట్టి దీన్ని అక్కడ ఇక్కడగా డివైడ్ చేయడం జరిగింది. దీంట్లో పీటీసీది పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ కళ్యాణ్ డ్యామ్ అంటారు. దీనికి ప్రిన్సిపాల్ ఉంటారు సూర్యభాస్కర్ రెడ్డి. వాళ్ళ అండర్లో ఈ ఏరియా అంతా కూడా రకరకాల గ్రౌండ్స్ ఆల్రెడీ వాళ్ళు ఒక 5-6 సంవత్సరాలుగా కష్టపడి తయారు చేసుకున్న ఈయనే ఆఫీసర్ నిన్నాడు. 5-6 సంవత్సరాలుగా కష్టపడి అంతా బాగా పర్ఫెక్ట్గా తయారు చేసి ఉంచారు. దీనివల్ల ఏమైందంటే అక్కడ ప్రెషర్ ఎక్కువ ఉండకుండా కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ టెస్ట్లన్నీ కూడా కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ వరకు ఉన్న అన్ని రకాలైన డ్యూటీ మీట్ కాంపిటీషన్స్ అన్నీ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది కాబట్టి అది. రెండోది వాళ్ళకి అకామిడేషను, ఫుడ్ అవన్నీ కూడా డీజీ గారి ద్వారానే అవన్నీ ఆర్గనైజ్ కాబడుతున్నాయి. ఈ మొత్తం కాంపోనెంట్ అంతా కూడా ఫస్ట్ టైం మన బైఫర్కేట్ అయిన తర్వాత ఏపీ ఫస్ట్ టైం స్టేట్ డ్యూటీ మీట్ జరుగుతుంది. ఇది ఇంతకుముందు ప్రతి సంవత్సరం జరిగేది. నిజానికైతే ఇది 63వది. కానీ మనకు బైఫర్కేషన్ అయిన తర్వాత మొదటిది కాబట్టి ఈ మొదటి దాన్ని ఇట్లా చేయాలి, బాగా కంఫర్టబుల్గా చేస్తూ వాళ్ళ నైపుణ్యాన్ని పెంచాలన్నది మొత్తం డీజీ గారి ఇంట్రెస్ట్తోనే జరిగింది. ఇది అసలు పట్టించుకోకుండా వదిలిపెట్టిన దాన్ని ఆయన లేదు ఎప్పుడైతే మనము సంవత్సరం మన నైపుణ్యము మనల్ని మనం ఎంతున్నో తెలుసుకుంటే కదా మనం ఇంకా ఏం నేర్చుకోవాలనో తెలుసుకుంటుందని చెప్పి చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక కారణం ఏంటంటే ఇక్కడ ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళను మనము నేషనల్ లెవెల్ దీనికి పంపిస్తాం. అక్కడ ఎప్పుడూ కూడా గత 63 సంవత్సరాలుగా కూడా ఏపీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానం మొదటి స్థానం. ప్రత్యేక స్థానం అంటే 1లో 10 కాదు, మొదటి స్థానం. ఆ పూర్వవైభవం ఇప్పుడు రావాలి అని ఆయన గట్టిగా లీడ్ చేస్తూ అందరినీ ప్రోత్సహించి తన వంతు ఇదిగా ఏ డీజీపీ కూడా 5 రోజులు ఉండలేరు. ఇక్కడే 5 రోజులు ఉంటూ దీన్ని చేయటం అన్నది నిజంగా చాలా ప్రత్యేకమైన సార్కు ధన్యవాదాలు చెప్పుకుంటూ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో నేను చూసినంతవరకు నేషనల్ స్టాండర్డ్స్ కంటే ఎక్కువ చేస్తున్నాం. ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇది నార్మల్గా ఏదో ఆట విడుపులాగా చేయకండి, పర్ఫెక్ట్గా చేయండి, నేషనల్ స్టాండర్డ్ చేయమంటే ఇప్పుడు మీరు చూసి ఉంటారు. ఇదంతా మీరు అలంకరణ నుంచి ప్రతిదీ కూడా నేషనల్ లెవెల్లో కూడా ఎంతగా ఉండదు. అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఏమి ఈవెంట్స్ అనేది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఎప్పుడు బాంబ్ డిస్పోజల్ టీము ముందుగా విఐపి ఉన్నా కానీ ఎవరైనా థ్రెట్ కాల్ వచ్చినా కానీ ఆ ఏరియాలను సెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ సెర్చ్ చేస్తూ ఉన్నది అందరికీ అర్థం కాదు. ఏదబ్బా వీళ్ళు వచ్చి ఇలా చూస్తున్నారు. దాంట్లో ఎన్ని రకాలైన సెర్చ్ చేస్తారన్నది ఒక ప్రత్యేకమైన టెస్ట్ ఉంటుంది. దాన్ని యాంటీ సబోటేజ్ చెక్ అని అంటారు. దీన్ని మానవ నిర్మితమైన శక్తియుక్తులే కాకుండా మిషన్స్ను, డాగ్స్ను నమ్ముకొని కూడా చేస్తాం. ఎందుకంటే మన ముక్కు, మన కన్ను, మన చెయ్యి, మన ఇంద్రియాలు ఏవి గుర్తించలేనివి కొన్ని మిషన్స్ ద్వారా గుర్తించాల్సి ఉంటుంది. అటువంటి వాటి కోసమని రకరకాలైన మిషన్స్ ఆల్రెడీ ప్రతి డిస్టిక్లోనూ బాంబ్ డిస్పోజల్ టీమ్స్కు ఇచ్చి ఉన్నారు. అవన్నీ వాళ్ళు నైపుణ్యాన్ని అంతా వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ నైపుణ్యాన్ని ఇక్కడ మనము వాళ్ళు ప్రదర్శించిన దాన్ని మనము చెక్ చేస్తాం, ఎంత ఉంది వాళ్ళ స్టాండర్డ్ ఎలా ఉంది.
నిజంగానే వీవీఐపీని వీళ్ళు ప్రొటెక్ట్ చేయగలరా అనే దాని మీద చేస్తాను. ఇది ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసి తీరాల్సిన విషయం కాబట్టి వాళ్ళకు అన్ని రకాలైన ట్రైనింగ్స్ ఇచ్చి ఇక్కడ పిలిపించాం. అంటే ఈచ్ రేంజ్ నుంచి మీరు చెప్తున్న విధంగా ఇప్పుడు ఈ టెస్ట్లో తీసుకుంటే ఈ టెస్ట్లో ఆల్రెడీ వాళ్ళు నేర్చుకుంది ఇక్కడ మీకు ప్రదర్శిస్తారు. ఇందులో వాళ్ళు ఇంకా మెరుగుపరచుకోవడానికి కానీ లేదా వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్లో ఏమాత్రం లోటుపాట్లు గుర్తించి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఏమైనా ఇది ముఖ్య ఉద్దేశం అది. వాళ్ళను ప్రైజులు ఇస్తూ ఎంకరేజ్ చేస్తూనే వాళ్ళలో నిజానికి ఇక్కడ డిఫెక్ట్ ఉంది, మా ఎఫిషియన్సీ తోటి ఇంకొంచెం ఏమైనా మేము చేయగలమా, లేదా ఇంకా దీనికి ఎవరినైనా ఇంటర్నేషనల్గా దీనికి వాళ్లకు సపోర్ట్ చేయించేలాగా ఎవరైనా పిలిపించి ట్రైనింగ్ ఇవ్వగలమా అని చెప్పేసి ఈ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు దాన్ని అసెస్ చేసుకొని వాళ్ళకి ఇంకా ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు. ఓకే. సో ఇది ఒక మనల్ని టెస్ట్ చేసుకునే మెకానిజము, మనము మన లైఫ్ను ఇతరులకు సర్వీస్ చేయడంలో ఎట్లా వాడుకోవాలనే మెకానిజం ఉంటుంది. దీంట్లో వెహికల్ చెక్ అనేది ఒక ముఖ్యమైన టెస్ట్. ఓకే. అంటే విఐపి వెళ్తూ ఉంటారనుకోండి, ఆ విఐపి వెహికల్లో ఎవరైనా ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ ఇంకా ఎటువంటివైనా అతని విఐపికి హాని కలిగించేవి ఏవైనా ఉన్నాయా, వాటిని దానిలో ఏమైనా పెట్టి తర్వాత అటాక్ చేస్తారా అనే విషయాన్ని ముందుగానే చెక్ చేసి ఆ విఐపి వెహికల్ను పెడతారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న వెహికల్ని ఏ విధంగా ఒకసారి మీరు డెమో చూపించగలరు? మీకు ఇప్పుడు చూపిస్తాము. వాళ్ళు ఫస్ట్ ఎక్కడెక్కడో దాంట్లో బాంబులు లోపల అన్నీ ఫిక్స్ చేస్తారు. ఆ ఫిక్స్ చేసే కార్యక్రమం జరుగుతుంది, అది మా టీం చేస్తుంది టెస్ట్లో భాగంగా. ఆ ఎన్ని పెట్టామో అన్నిటినీ గుర్తించాల్సిన బాధ్యత పార్టిసిపెంట్స్కి ఉంటుంది. ఓకే. వాళ్ళకి ఎన్ని గుర్తిస్తే అన్ని రకాలైన మార్కులు వస్తుంటాయి. వాళ్ళకు గోల్డ్ మెడల్, సిల్వరు, రోలింగ్ షీల్డ్స్ ఇట్లాంటివి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాం. కాబట్టి మీకు ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియలో వాళ్లకు అది ముందు దాచిపెట్టే ప్రక్రియ జరుగుతుంది. దీని తర్వాత మీకు అవి వాళ్ళను ఒక్కొక్క టీంను పిలిపించేసి ఆ టీంలో ఉన్న వాళ్ళు ప్రదర్శిస్తున్నప్పుడు మీరు కావాలంటే దాని వీడియో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు రకరకాలైన అతి శక్తివంతమైన హై ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. ఈ ఎక్స్ప్లోజివ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇది టీఎన్టీ స్లాబ్ అని అంటారు. ఓకే. ఇది ఆర్మీ ఆర్సనల్స్లో తయారవుతాయి. ఇవన్నీ కూడా రకరకాలైన పేలుడు పదార్థాలైన ఎక్స్ప్లోజివ్స్. ఒక టీఎన్టీ స్లాబ్ అని కాదు, దీంట్లోనే ఆర్డిఎక్స్ ఉంది, దీంట్లోనే పిఈటీఎన్ ఉంది, దీంట్లోనే పిఈకే ఉంది, దీంట్లోనే బూస్టర్స్ ఉన్నాయి, దీంట్లోనే హెచ్ఎంఎక్స్ ఉంది, దీంట్లోనే అన్ని రకాలైన అన్ని హై ఎక్స్ప్లోజివ్సే. కాకపోతే దీనికి డెటోనేటర్ పెట్టి పేలిస్తే పేలుతాయి. అంతవరకు అవి చాలా శాంతి మూర్తులు లాగా ఉంటాయి. ఆర్టీఎక్స్ అని ఒకసారి చూపించండి. ఆర్డిఎక్స్ ఎక్కడ పెట్టారు? నల్లదే. ఇది వైట్ ఆర్డిఎక్స్. ఓకే. ఈ వైట్ ఆర్డిఎక్స్ అనేది ఇండియాలో తయారవుతుంది. కానీ మనకు చూస్తున్న అన్ని బాంబులు పేలుతాయి కదా, అది బ్లాక్ ఆర్డిఎక్స్ ఉంటుంది. అది మన తెలుసు మీకు, శత్రుదేశం నుంచి వస్తాయి అవన్నీ. ఓకే. అది బ్లాక్ ఆర్డిఎక్స్. ఇప్పుడు జిలెటిన్ స్టిక్ పెడితే బ్లాస్ట్ అవుతుంది. దీనికి జిలెటిన్ స్టిక్ కాదు, డెటోనేటర్ అని ఉంటుంది. ఇట్లాంటి డెటోనేటర్ పెడితే బ్లాస్ట్ అవుతుంది. రెండు కలుపుతారు ఇప్పుడు మీరు? ఇప్పుడు మేము కలిపి దానికి పెట్టినప్పుడు కూడా దీన్ని డమ్మీ డెటోనేటర్ చేసి పెడతాం. దీనిలో దాన్ని పెడితే ఆ ప్రయత్నంలోనే పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకని వీటిని డమ్మీ చేస్తాం. ఈ డమ్మీ చేసిన దాన్ని దానికి పెట్టి చేస్తాం. దీనిలో ఈ మెటల్ ఉంటుంది కదా, ఈ మెటల్ను గుర్తించే మెటల్ పరికరం, ఈ కెమికల్ను గుర్తించే కెమికల్ స్నిఫర్స్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. దాంట్లో ఇది కూడా ఒక డెటోనేటర్ మోడల్. ఇది లేనిదే ఇవేవి పేలవు. కానీ ఇది ప్రాక్టీస్ కోసం పెట్టింది కాబట్టి ఇది పేలదు ఇప్పుడు. అది ఇట్లాంటివి కూడా స్విచ్చెస్ ఉంటాయి. ఎవరైనా దీని మీద కాలు పెడితే పేలేవి, లేదా మనిషి నడిస్తే పేలేవి. ఇట్లాంటి మెకానిజమ్స్ ఉన్నవి కూడా దాంట్లో పెడుతూ ఉంటాం అన్నమాట. దీంట్లో మామూలుగా ట్యాబ్లెట్ ఫామ్లో ఉంటుంది, కానీ లోపల చూస్తే కెమికల్ ఉంటుంది. ఇట్లా క్యారీ చేస్తే కూడా పట్టుకోగలరా? ఏ విధంగా పట్టుకోగలరు? బ్లాక్ ఆర్డిఎక్స్ కాలేదు. ఇది ఒక ఎలక్ట్రిక్ డెటోనేటర్. మనకు అత్యంత ఏమంటారు ముఖ్యమైన కాంపోనెంట్. ఒక పేలుడు పదార్థం పేలాలంటే ముఖ్యమైన కాంపోనెంట్. ఈ టెర్రర్ గ్రూప్స్ అందరూ పేలుస్తుంటారు కదా, వాటిలో ఇటువంటి వైర్లతోటి ఉండే ఎలక్ట్రిక్ డెటోనేటర్ అన్ని బాంబుల్లోనూ పెడుతుంటారు. దీని ద్వారా ఏంటంటే బాంబర్కు కంట్రోల్ ఉంటుంది దాన్ని ఎప్పుడు పేల్చాలని. అందుకోసమని అట్లాంటివి వాడతారు.
లేదా టైం బాంబుగా తయారు చేసి ఎప్పుడు పేలాలని నిర్ణయించడానికి వాడతారు. ఇవన్నీ కూడా వీళ్ళు గుర్తించాలి. దీనిపైన మేము రాసి ఉంచాం ఏమి అని, కానీ దీనికి కొన్ని టెక్స్చర్స్ దాన్ని చూస్తూనే భౌతికంగా గుర్తించగలిగే ఆధారాలు దీనిలో ఉంటాయి. వీళ్ళకు ఇది చూస్తూనే ఇది అమ్మోనియం నైట్రేట్ అని చెప్పగలగాలి. వైట్ క్రిస్టలిన్ సబ్స్టెన్స్ అనేది అమ్మోనియం నైట్రేట్ ఉంటుందని వాళ్ళకి అర్థం కావాలి. ఇట్లాంటిది TNT ఫ్లేక్స్ అని ఉంటాయి. ఇది ఫ్లేక్స్ ఫామ్లో ఉంది కాబట్టి TNT అవుతుంది అనేది వాళ్ళు గుర్తించగలిగి ఉండాలి. ఇది మామూలుగా డొమెస్టిక్ మెటీరియల్స్ కూడా ఇట్లాగే కనపడుతుంటాయి, కానీ దాంట్లో ఏ విధంగా గుర్తించవచ్చు అన్నది కూడా వాళ్ళకు తెలియాలి. ఒకవేళ దానిలో కంటితో చూసినప్పుడు వాళ్ళకి అర్థం కాదనుకోండి, వాళ్ళకు కెమికల్ డిటెక్టర్స్ ఇచ్చాం. దీనిలో ఎప్పుడు వేపర్స్ వస్తూ ఉంటాయి, ఆ వేపర్స్ను అది గుర్తిస్తుంది. ఆ మెషిన్కు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అట్లే అదే టైంలో డాగ్ కూడా ఉంటుంది. డాగ్ కూడా దాని స్మెల్ పడుతుంది. రకరకాలైన ప్రయత్నాలు చేసి వాటిని గుర్తిస్తారన్నమాట. ఇది చాలా ప్రత్యేకమైన నైపుణ్యత ఉండి వాళ్లకు ప్రావీణ్యత ఉంటే తప్ప చేయలేరు. దీన్ని ముట్టుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రాణ నష్టము, వాళ్ళ ద్వారా ఇతరులకు కూడా ప్రాణ నష్టం. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ట్రైన్ అయిన స్టాఫే చేస్తారు. ఇందాక మీరు చూసారు, అందరినీ ఫాలో చేసి ఉన్నాం. వాళ్ళందరూ కూడా దీనిలో ప్రత్యేకంగా కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఇంకా ఏమైనా షార్ట్ కమింగ్స్ ఉంటే దీని ద్వారా వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది. ఓకే, ఈ ఈవెంట్ కాకుండా ఇంకా వేరేవి ఉన్నాయి? ఇవి బాంబ్స్కి సంబంధించిన వాటిల్లో వెహికల్ సెర్చ్ ఒకటి ఉంటుంది. విఐపి కూర్చున్నప్పుడు ఏదైనా లాన్ ఉంటుంది, ఆ లాన్లో కూర్చున్నారు, ఆ విఐపి లాన్ సెర్చ్ ఉంటుంది. అట్లాగే రూమ్ సెర్చ్ ఉంటుంది. అది విఐపి రూమ్ కావచ్చు, ఏదైతే థ్రెట్ కాల్ వచ్చినప్పుడు కాల్ కావచ్చు, ఇట్లాంటివి ఆ సెర్చ్ ఉంటుంది. ఇవి కాకుండా మీరు ఎయిర్పోర్ట్లో పోయినప్పుడంతా వాళ్ళు బ్యాగేజ్ని చెక్ చేస్తుంటారు. ఏం చెక్ చేస్తారబ్బా అంత తొందరగా వాళ్ళు ఇంకో గుర్తిస్తారని అనుకోవచ్చు అందరూ. కానీ ఇంత చిన్న బాంబు దానిలో పెట్టినా సరే ఆ బ్యాగేజ్ స్కానర్లో గుర్తించవచ్చు. బాడీలో ఇంత చిన్న బాంబుకు సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్స్, ఇప్పుడు 4 పోయారు, నువ్వు కాంపోనెంట్ తీసుకెళ్లారు. ఎవ్రీ కాంపోనెంట్ కూడా ఇండిపెండెంట్గా గుర్తించవచ్చు, కలెక్టివ్గా గుర్తించవచ్చు. అవన్నీ కూడా ఎయిర్పోర్ట్లో జరుగుతుంటాయి కదా, ఆ టెస్ట్ కూడా ఇక్కడ జరుగుతుంది. యాక్సెస్ కంట్రోల్, వెహికల్ సెర్చ్, లాన్ సెర్చ్, రూమ్ సెర్చ్ అని 4 విభాగాల్లో దీన్ని చెక్ చేస్తారు. ఇది కాకుండా వీళ్ళకు వైవా, ఊరికే స్కిల్ ఉందా, నాలెడ్జ్ ఉందా. నాలెడ్జ్ ఉంటూ స్కిల్ ఉంటేనే వాడు ఎక్స్పర్ట్ అవుతాడు. ఓకే, ఉత్తి నాలెడ్జ్ ఉన్నా లాభం లేదు, ఉత్తి స్కిల్ ఉన్నా లాభం లేదు. అందుకని వైవా చెక్ చేసి నాలెడ్జ్ అండ్ స్కిల్ 2 కూడా మనము చూస్తామన్నమాట. ఇది బాంబ్ డిస్పోజల్ సంబంధించింది. దీని తర్వాత మాకు డాగ్ స్క్వాడ్కి సంబంధించిన రకరకాలైన ట్రాకింగ్ డాగ్స్, మాకు 3 రకాలైన డాగ్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి ట్రాకర్స్, నేరస్తులు పోయిన తర్వాత అతని స్మెల్ని చూసి దాన్ని ట్రాక్ చేయడం. ఇంకొకటి ఏమంటే నార్కోటిక్స్ సంబంధించిన స్నిఫర్స్. ఇంకొకటి ఎక్స్ప్లోజివ్స్ సంబంధించిన స్నిఫర్స్. నార్కోటిక్స్, ఎక్స్ప్లోజివ్స్, జనరల్ హ్యూమన్ సెంట్ అనమాట. దీంట్లో మళ్ళీ వేరే వేరే టెస్టులు ఉంటాయి. మనం ఏదైనా ఒక వ్యక్తికి ఒక మెటీరియల్ ఇచ్చి 10 మెటీరియల్స్ మధ్యలో పడేస్తే అది డిస్క్రిమినేట్ చేయగలిగి పట్టుకోగలదా అనేది ఒకటి. ఎవరి మెటీరియల్ అయినా ఇచ్చి ఆ వ్యక్తిని పంపిస్తూ ఉంటే 10 మందిలో ఆ వ్యక్తిని పట్టుకోగలదా అనేది ఐడెంటిఫికేషన్. ఇట్లా ట్రాకింగ్కి సంబంధించిన టెస్టులు పెడతాము. అట్లాగే ఒక బాక్స్లో ఏదైనా నార్కోటిక్స్ కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ ఉందంటే బాక్స్లో సెర్చ్ చేపిస్తాము. అదే వెహికల్లో ఉంటే వెహికల్లో సెర్చ్ చేపిస్తాము. హ్యూమన్ బీయింగ్ దగ్గర ఉంటే హ్యూమన్ బీయింగ్ సెర్చ్ చేపిస్తాము. అట్లా డాగ్స్కు 17 రకరకాలైన టెస్టులు పెడతాం. ఓకే సార్, ఈ డాగ్స్లో కూడా ఎస్ఐ, ఇన్స్పెక్టర్, DSP క్యాటర్గా డివైడ్ చేస్తారట. దానికి సంబంధించిన అవి మా ఉద్యోగస్తులు. అవి దానికి రిటైర్మెంట్, దాని సూపర్వైజేషన్ ఉంటుంది. 9 years దాన్ని పెట్టుకుంటాము. ఇంకా కూడా హెల్త్ బాగుంది అంటే ఇంకొక 1 year అట్లా దాన్ని పెంచుతూ ఉంటాము. దానికి ప్రమోషన్స్, దానికి శాలరీ ఎంత ఉంటాయండి? దానికి సఫిషియెంట్గా ఉంటాయి. అవి శాలరీస్ ఇప్పుడు మాకు ఎట్లా మారుతుంటుందో వాటికి కూడా మారుతుంటుంది, దానికి ఇచ్చే ఫుడ్ని బట్టి. మాకు దానికి ఒక ప్రత్యేకంగా డాక్టర్ పోస్ట్ కూడా ఉంది. వాళ్ళు వచ్చి దాన్ని చెక్ చేసి. ఎన్ని క్యాడర్స్ ఉంటాయండి డాగ్ స్క్వాడ్? ఈ మామూలుగా ఉండే క్యాడర్స్ వాళ్ళు డాగ్ స్క్వాడ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు వాళ్ళు చెప్తే దాని గురించి బాగుంటుంది. బ్రీడ్స్, క్యాడర్స్, హోదాలు వాళ్ళతో చెప్పిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకో ఈవెంట్ ఉందన్నారు మీరు. దీని తర్వాత మాకు ఇప్పుడు టెక్నాలజీ నడుస్తుంది మొత్తం అంతా. డాగ్స్ ఇది ఒక వ్యక్తులను సేవ్ చేసేదైతే టెక్నాలజీ మేము ఎవిడెన్స్ ప్రాసెసింగ్కి వాడుకుంటాం. ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ అంటుంటాం. అట్లాగే
ఈ టెక్నాలజీ తోటి నేరస్తుల యొక్క మూమెంట్ను గుర్తు చేస్తూ ఉంటాం. ఆ నేరస్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ గ్రహిస్తూ ఉంటాం. అట్లాగే కొన్ని యాప్స్ డెవలప్ చేసి ఉమెన్ను ప్రొటెక్ట్ చేయడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్నో రకాలైన యాప్స్ డెవలప్ చేశారు. వాటికి 108 అవార్డ్స్ దాకా వచ్చాయి, స్కాచ్ అవార్డ్స్ ఇట్లాంటివి. ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఎట్లా వచ్చాయంటే ఈ టెక్నాలజీని మనము ప్రజల యొక్క బాగుకు, వాళ్ళు ఏమైతే చేస్తే బాగుంటుందో, వాళ్ళకి ఏదైతే అందరూ మొబైల్ ఫోన్ ఒకటి ఉంటుంది, ఆ కన్వీనియన్స్గా వాడు మొబైల్ ఫోన్ వాడుతున్నప్పుడు దాంట్లోనే ఒక సెక్యూరిటీ యాప్ ఉందనుకోండి, దాని ద్వారా పోలీసులను అప్రోచ్ కావచ్చు. ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదని చెప్పి రకరకాల యాప్స్ తయారు చేసి ఉన్నారు. అటువంటి యాప్స్ తయారు చేసే టెక్నాలజీ మన వాళ్ళకు ఉందా? ఆన్లైన్లో ఉండే ఎంతో డేటాబేస్ను వాడుకుంటూ నేరస్తుడిని ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, అసలు ఆ రోజు ఆ ప్రదేశంలో ఉన్నాడా, ఇవన్నీ కనిపెట్టుకుంటూ ఈ టెక్నాలజీని కోర్టులో ప్రవేశపెడితే ఎవిడెన్స్గా కోర్టు నమ్ముతుందా? నమ్మడానికి మనం ఎటువంటి ఇంటెగ్రిటీ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్తాం అనేది ఇవన్నీ కూడా మనము ఈ ప్రక్రియలో, కంప్యూటర్ అవేర్నెస్ ప్రక్రియలో కనుక్కుంటాం అన్నమాట. అది కూడా ఇక్కడే టెస్ట్ జరిగింది. నిన్నటికి కంప్యూటర్ అవేర్నెస్ టెస్ట్లన్నీ కూడా అయిపోయాయి. రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు బాంబ్ డిస్పోజల్ సంబంధించింది లేదా ఈ డాగ్స్కి సంబంధించింది ఈరోజు రేపు పొద్దున్న వరకు కూడా ఆల్మోస్ట్ మనకు ఈ టెస్టులు ఉన్నాయి. ఇది ఇంత ప్రశాంతమైన వాతావరణంలో జరగటం అన్నది మాకు అదృష్టమే. స్వామివారి పాదాల చెంత మా ప్రిన్సిపల్ గారు కూడా దీన్ని భలే నీట్గా ముస్తాబు చేసి ఉంచారు. కాబట్టి మా పాల్గొనే పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా, ఉత్సాహంతో పాల్గొంటున్నారు. పోయినసారి కంటే కూడా ఈసారి మేము 5-6 ఏళ్ళ కింద చేసిన దానికంటే ఈసారి మేము వాళ్ళలో ప్రావీణ్యత చాలా ఎక్కువ చూస్తున్నాం. ఓకే సార్, దీని రిజల్ట్ ఇప్పుడు సార్ రిజల్ట్ ఇవ్వడానికి జడ్జెస్ మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? జడ్జెస్ను ఇది స్టేట్కి సంబంధించిన ఈవెంట్ అయినా ఇంతకుముందు ఎప్పుడు బయట నుంచి తీసుకురాలేదు. ఈసారి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి వాళ్ళను, తమిళనాడు స్టేట్ నుంచి, తెలంగాణ స్టేట్ నుంచి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీషియల్స్ దీంట్లో ప్రావీణ్యత సాధించి 36 ఏళ్లుగా దాన్ని సర్వీస్ చేసి ఈ మధ్య రిటైర్ అయిన వాళ్ళను, పైగా మన దగ్గర ఇదే యాక్టివిటీలో గోల్డ్ మెడల్స్ కొట్టి ఉన్నవాళ్ళు ఉన్నారు. చాలా ప్రావీణ్యత సాధించిన టీం ఉన్నారు. వాళ్ళను ఆర్గనైజర్స్గా పెట్టుకుంటూ ఈ జడ్జిలను తీసుకొని వచ్చి వీళ్ళని అన్బయాస్డ్ జడ్జిమెంట్ ఇప్పించేదానికి పెట్టడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ఒకరినొకరిని తర్వాత మీకు ఈ 2 రోజుల్లో ఇంట్రడ్యూస్ చేస్తాను. వాళ్ళ టెస్ట్ల దగ్గర వాళ్ళు ఉన్నారు. ఇది కాకుండా మాకు ఏ క్రైమ్ సీన్ అయినా కానీ రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము స్టిల్ ఫోటోగ్రఫీతో చేస్తాం, అట్లాగే వీడియోగ్రఫీతో చేస్తాం. అందరూ ఆ ఎవిడెన్స్ను అప్రాప్రియేట్గా కలెక్ట్ చేయకపోతే హ్యూమన్ బీయింగ్స్ వచ్చి కోర్టులో చెప్పేటప్పుడు అబద్ధాలు చెప్పే ప్రమాదం ఉంది ఏదో రీజన్ వల్ల. ఆ అబద్ధాన్ని మనము అవాయిడ్ చేస్తూ ఎవ్రీథింగ్ మనం రికార్డ్ చేస్తూ వీడియో అండ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన రికార్డింగ్ చేసి పెట్టుకుంటే మనకు ఒకటి దాని ఎవిడెన్స్ను కోర్టులో ప్రజెంట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. రెండవది ఆ కంటెంట్ అంతా ఒక డేటాబేస్గా ఉండి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నిక్ అని ఈ మధ్య కంప్యూటర్స్లో వాడుతున్నారు. ఒక క్రిమినల్ డేటాబేస్ ఉందనుకోండి, వాళ్ళు ఒక గ్రూప్లో పోతూ ఉన్నా కూడా ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది, ఇతను ఆ కేసులో ఉన్నవాడు అని డేటాబేస్తో కంపేర్ చేసుకుంటుంది. కాబట్టి అట్లాంటి టెక్నాలజీలో వీడియోగ్రఫీ టెస్ట్, ఆడియో టెస్ట్, తర్వాత ఫోటోగ్రఫీ టెస్ట్, ఇవన్నీ కూడా వాళ్ళకి టెస్ట్ పెట్టడం జరుగుతుంది. దానిలో వాళ్ళ స్కిల్స్, ఆ స్కిల్ ఏంటంటే టెక్నిక్గా ఎలా తీస్తారు, ఏ ఎక్విప్మెంట్ తోటి తీయడం వల్ల లైఫ్ సైజులో ఎన్హాన్స్ చేసుకోవచ్చు, దానికి స్కేల్స్ ఎలా పెట్టి తీస్తారు. మామూలుగా మనం ఫోటో తీస్తే ఇట్లా పెట్టి ఎయిమ్ అండ్ షూట్ ఉంటుంది, మాది అట్లా కాదు. దానికి ఖచ్చితంగా ఒక స్కేల్ పెట్టాలి, ఖచ్చితంగా డైరెక్షన్ ఎట్టుందో చెప్పాలి, ఒక ల్యాండ్ మార్క్ను ఫోటో తీయాలి. ఇట్లా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో దట్ కోర్ట్ విల్ అప్రిషియేట్ ది ఎవిడెన్స్.
ప్రొబేటివ్ వాల్యూ ఆఫ్ ది ఎవిడెన్స్ అంటుంటాం. అది రావాలి అంటే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు తీస్తున్నారు లేదని చెప్పి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ టెస్ట్ కూడా చేసాం. తర్వాత విఐపీలో వచ్చి ఇది ఇస్తున్నప్పుడు స్పీచెస్ ఇస్తున్నప్పుడు కొంతమంది ట్రబుల్ చేసేవాళ్ళు మాంగర్స్ చాలామంది ఉంటారు, కొంతమంది అటాక్ చేసేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా గుర్తించవచ్చు అనేది కూడా వర్కౌట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఈ పీటీసీలో జరుగుతున్న టెస్ట్ల యొక్క సారాంశం. కానీ ఇదే అక్కడ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో చేస్తున్నాము, దానికి కూడా నేను వర్కౌట్ చేస్తున్నాను. అక్కడ వాళ్ళ నాలెడ్జ్కి ఎక్కువ వీళ్ళంతా ఏమంటే ఎస్ఐ కానిస్టేబుల్స్ అండ్ హెచ్సీస్ ఏఎస్ఐస్కు వీళ్ళకు స్కిల్ ఎక్కువ ఉండాలి. ఎస్ఐస్ ఇన్స్పెక్టర్స్ అటువంటి వాళ్లకు నాలెడ్జ్ కూడా ఉండాలి, చాలా ఉండాలి. కాబట్టి రిటర్న్ టెస్ట్ అంతా కూడా వాళ్ళకు సంబంధించినవే అక్కడ ఉన్నాయి. ఫోరెన్సిక్ సైన్స్లో ఆధారంగా తీసుకొని ఎప్పుడు హ్యూమన్ ఎవిడెన్సే కాకుండా ఫోరెన్సిక్ సైన్స్ తోటి డిఎన్ఏ కావచ్చు, తర్వాత కంప్యూటర్ బేస్డ్ అనాలిసిస్ కావచ్చు, లేదంటే వీడియో బేస్డ్ అనాలిసిస్ కావచ్చు, ఆడియో బేస్డ్ అనాలిసిస్ కావచ్చు, డేటా అనాలిసిస్ కావచ్చు, ఇట్లాంటి అనాలిసిస్ చేసుకుంటూ బ్యాలిస్టిక్స్, ఎక్స్ప్లోజివ్స్, ఫ్యూయల్స్, నార్కోటిక్స్ ఇట్లాంటి ప్రతిదీ అనాలిసిస్లో కూడా మన పోలీసులకు ఎంత అవగాహన ఉంది, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేసి వాడు లెటర్ ఆఫ్ అడ్వైజ్ ఇచ్చి డేటా తెప్పించుకోవచ్చు, అనాలిసిస్ తెప్పించుకోవచ్చు, దాని కోర్టులో ఎలా ప్రవేశపెట్టవచ్చు అని వాళ్ళకు రకరకాలైన టెస్ట్లు ఉన్నాయి అక్కడ. అలాగే ప్రతి క్రైమ్ సీన్లో కూడా ఎన్నో రకాలైన క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ను గుర్తించడమే చాలా కష్టం, దాన్ని హ్యాండిల్ చేయడం ఇంకో కష్టం, ఆ హ్యాండిల్ చేసిన దాన్ని ప్యాక్ చేయడం ఇంకో కష్టం, ఆ ప్యాక్ చేసిన దాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి అప్రాప్రియేట్ లెటర్ ఆఫ్ అడ్వైజ్తో పంపడం కష్టం. ఇవన్నీ కూడా క్రైమ్ సీన్ టు కోర్ట్ ఎప్పుడైతే మంచి దారి ఏర్పడుతుందో ఆ ప్రతి కేసుకు కన్విక్షన్ వస్తుంది. క్రైమ్ సీన్ దగ్గర మనము సరైన ఆధారాలను సేకరించలేకపోతే కోర్టులో కూడా మనకు సక్సెస్ రాదు. కాబట్టి క్రైమ్ సీన్ నుంచి కోర్టు వరకు జరిగే ప్రయాణానికి సంబంధించిన హ్యాండ్లింగ్, లిఫ్టింగ్, ప్యాకింగ్ అనే ఒక ప్రత్యేకమైన టెస్ట్ ఉంటుంది. అది స్కిల్ బేస్డ్ టెస్ట్, నాలెడ్జ్ బేస్డ్ టెస్ట్. అవన్నీ కూడా అక్కడ ఎస్ఐలకు, ఇన్స్పెక్టర్స్కు చేయడం జరిగింది. నిన్న వాళ్ళది రిజల్ట్స్ కూడా ఇచ్చాము. వాళ్ళందరూ కూడా విమెన్ రిలేటెడ్ ఇష్యూస్, సైబర్ రిలేటెడ్ ఇష్యూస్ థీమ్ అనమాట. మనకు దీంతో ప్యారలల్గా ఆ థీమ్ పెట్టుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ మనము క్రైమ్ సీన్లో పెట్టడం జరిగింది. వాటిని కలెక్ట్ చేయడం, వాటిని ఫోటోగ్రాఫ్ చేయడం, ఇవన్నీ వాళ్ళతో చేయించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళను కొత్త కొత్త విషయాల్లోకి నేర్పించడం, తర్వాత వాళ్ళ ప్రావీణ్యాన్ని తీసుకోవటం జరుగుతుంది అక్కడ. దాంతోపాటు వాళ్లకు లా నాలెడ్జ్ కూడా చాలా ఉండాలి. లా తెలియకుండా ఇవన్నీ ఎలా కోర్టులో ప్రవేశపెట్టాలో తెలియదు. కాబట్టి వాళ్లకు లాకు సంబంధించిన టెస్ట్ ఒకటి ఉంటుంది. తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ అనేది ఒకటైతే ఫోరెన్సిక్ మెడిసిన్ ఒకటి ఉంటుంది. అంటే ఆ డెడ్ బాడీకి సంబంధించినవి ఇటువంటి వాటన్నిటికి సంబంధించి ఒక ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్ కూడా వచ్చి వాళ్ళకు మెడికో లీగల్ ఓరల్ అని ఒక ఇది ఉంటుంది. దాంట్లో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ క్వశ్చన్స్ వేస్తాడు, ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, సీనియర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ క్వశ్చన్స్ వేస్తాడు, ఒక ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్ కూడా క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. ఈ మూడింటి ద్వారా వాళ్ళ యొక్క ప్రావీణ్యతను గుర్తించడం జరుగుతుంది. ఈ టెస్టులన్నీ అక్కడ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు ఫింగర్ ప్రింట్స్ లిఫ్ట్ చేయటం ఎలాగా, ఎక్కడ లిఫ్ట్ చేయాలి, దాన్ని మనకు సెంట్రల్ డేటాబేస్ ఉంటుంది, దాని లోపలికి ఎలా పంపించాలి. ఇంతకుముందు ఆ ఫింగర్ ప్రింట్ క్రైమ్ సీన్లో లిఫ్ట్ చేయాలంటే పౌడర్స్ వేసేవాళ్ళం. ఇప్పుడు పౌడర్స్ వేయకుండానే దాన్ని చూడగలిగే కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చాయి. వాటిని ఏ విధంగా వాడచ్చు, దాన్ని ఇంతకుముందు హ్యూమన్ ఇంటర్వెన్షన్ తోటి అనాలిసిస్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు డేటాబేస్ ఉంది. మన ఫింగర్ ప్రింట్ కింద ఉన్న పడి ఉన్న ఛాన్స్ ప్రింట్ను మా పోలీసు డేటాబేస్ పోలీస్ సర్వర్లో ఉంటుంది. దానిలో కంపేర్ చేసుకొని ఏ క్రిమినల్ ఇక్కడ వచ్చిపోయాడు అనేది కూడా గుర్తించడానికి 2 minutes 3 minutesలోనే అది గుర్తించడానికి ప్రత్యేకమైన ఆఫీస్ అనే ఒక సిస్టమ్ను కూడా మనము తయారు చేసుకొని పెట్టుకోవడం జరిగింది మన ఏపీ పోలీసులో. కాబట్టి ఇన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ వీటన్నిటిలోనూ కొత్త కొత్త ప్రావీణ్యాలు సాధించుకుంటూ నేషనల్ లెవెల్లో మెడల్స్ తెచ్చి మన స్టేట్ యొక్క ప్రెస్టేజ్ని కాపాడుతూ చేస్తున్న ఈ పార్టిసిపెంట్స్ అందరికీ మీ ద్వారా అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. ఓకే, దీనికన్నా ఇంకో లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు అక్కడ ఏ విధంగా అయితే మీ వర్క్, మీ స్కిల్స్ చూపించడం పబ్లిక్ మీరు
డోర్లు ఓపెన్ చేస్తారు. ఇలాంటి కాలేజీలో కూడా పబ్లిక్ అలౌ చేస్తే వాళ్ళకు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈసారి మేము అదే చేశామండి. ఈసారి ప్రత్యేకంగా ఇంతకుముందు ఇది డ్యూటీ మీట్ కాంపిటీషన్ అంటే క్లోజ్డ్ రూమ్ అఫేర్, మా పోలీసుల మధ్యలోనే జరిగిపోయేది అంతా కూడా. ఈసారి డీజీ గారు ప్రత్యేకంగా ఇదే టైంలో ఒక ఇగ్నైట్ అనే ఒక సింపోజియం స్టార్ట్ చేశారు. అది కూడా యాన్యువల్ ఈవెంట్గా చేసే ఇది ఉంది. అది కూడా ఇంటర్నేషనల్ యాన్యువల్ ఈవెంట్. ఈసారి ఇంటర్నేషనల్ గెస్ట్ రాలేదు, కానీ నెక్స్ట్ టైం నుంచి ఇంటర్నేషనల్ స్పీకర్స్, ఇంటర్నేషనల్ గెస్ట్స్, ఇంటర్నేషనల్ పేపర్ ప్రజెంటేషన్స్ కూడా దానిలో రావటం జరుగుతుంది. వాళ్ళ ద్వారా మన దగ్గర ఎలా ఉన్నా కూడా ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అక్కడేమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా షేర్ కావడం జరుగుతుంది. దీనిలో భాగంగా మీరు అడిగిన ప్రశ్న, స్టూడెంట్స్ను, పిల్లలను, విమెన్ను ప్రత్యేకంగా పిలిచి వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరికీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను చూపించడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఇది ప్రజలకు చేరువుగా ఉండే టెక్నాలజీ అంతా కూడా చూపించడం జరుగుతుంది. అంటే దీనిలో ఒక చిన్న విషయం ఏమంటే, ప్రజల్లో మామూలుగా చూసి నేర్చుకోవడం వేరు, ఇవి నేర్చుకొని ఎవడో క్రిమినల్ నేర్చుకోవడం వేరు. అవి కొంచెం జాగ్రత్తగా డిజైన్ చేసుకుని ఏది అవసరం ప్రజలకు అది చూసుకుని షేర్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడి వరకే ప్రజలు ఇక్కడ పీటీసీ కాలేజీలో జరుగుతున్న ఈవెంట్స్కి ప్రజలకి ఎందుకు అలౌడ్ లేదు? ఇక్కడ పీటీసీ కాలేజీలో కూడా అలౌడ్ ఉంది, కాకపోతే వాళ్ళు చాలా దూరం ఉంది, కోవిడ్కి సంబంధించిన యాక్టివిటీ కాబట్టి వాళ్ళు రాలేదు. కానీ పైగా నిన్న మీరు చూశారు, విపరీతమైన వాన పడింది. మీరు మొన్న వచ్చి ఉంటే ఈ గ్యాలరీస్, వెనకాల ఉన్న గ్యాలరీస్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. వీళ్ళే కాదు, ఆ డాగ్ స్క్వాడ్కి సంబంధించిన టెస్టులు చూడడానికి వెటర్నరీ డాక్టర్స్, స్టూడెంట్స్ అందరు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని చూశారు. కాబట్టి అలౌడ్ లేదని ఏం లేదండి, వాళ్లకు దీనికి రావడానికి ఇబ్బందికరమై రాలేదు కోవిడ్ వల్ల. ఫ్యూచర్లో అది కూడా మనము అధిగమించవచ్చు. ఓకే, పీటీసీలో జరుగుతున్న కార్యక్రమం ఇకపై ప్రతి సంవత్సరం జరుగుతుంది. అంటే పోలీస్ డ్యూటీ మీట్ అనేది ఇక ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక పండగలకు చేయడానికి డీజీ గారు దీనికి ఒక గో హెడ్ అన్నట్టుగా కనిపిస్తుంది. కెమెరామెన్ బ్రహ్మంతో మురళీధర్, పీటీసీ తిరుపతి. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.